వంటల్లో మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే మనకంటూ ఒక్క సిగ్నేచర్ రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ టేస్ట్ చేసిన వాళ్ళంతా సూపర్ అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి సిగ్నేచర్ స్పెషల్ రెసిపీస్ ని ఇక్కడికి వచ్చి అందరికి పరిచయం చేయాలనుకుంటే మీకు సరైన వేదిక మరారెండోయి వంటలు చేద్దాం. అయితే ఇక్కడికి ఎలా రావాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. మీరు చేయాల్సింది 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం, లేకపోతే మీ సిగ్నేచర్ రెసిపీస్ ని వాట్సాప్ చేయడం. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. రమ్య గారు వచ్చారు సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రమ్య గారు. మరి రారెండోయి వంటలు చేద్దాం కి వెల్కమ్ అండి. మీకు ఎలా ఉన్నారండి? హౌ ఇస్ సికింద్రాబాద్? నైస్. నైసా? మీ గురించి చెప్పండి రమ్య గారు. ఏముందండి, చాలా ఉంటాయి. డైలీ రొటీన్. డైలీ రొటీన్. మీ డైలీ రొటీన్ మాకు కావాలి, చెప్పండి, వింటాం. ఆఫీసు, ఇల్లు, పిల్లలు, హస్బెండ్, వంట తంట. వంట లేదులేండి, మా అమ్మగారు చేస్తారు వంట. ఎంత లక్కీ అండి మీరు అసలు. అమ్మగారు ఉన్నారు, మొత్తం మమ్మీగారు చూసుకుంటారా? మీరు ఆఫీస్కి వెళ్ళడం, హస్బెండ్ పిల్లల్ని చూసుకోవడమా? అంతే. సో లక్కీ. నైట్ ఏమైనా కావాలంటే ఇంకా ఫ్రైలు అలాంటివి ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఎప్పుడో ఒకసారి అలా గెస్ట్ అపియరెన్స్ అంతే కిచెన్ లోకి. సో ఇంతకీ మీరేం వర్క్ చేస్తున్నారని మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాను. ఓకే. వాటిన్ పాలిమర్స్ అని. మా హస్బెండ్ ఆంధ్రజ్యోతిలో చేస్తారు. ఓకే. సో మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? బాబు ఏమో, చిన్న బాబు 6 years, పెద్ద బాబు ఏమో 10th. సో ఆల్ కూలా? గుడ్. ఓకే. సో ఏమంటే పరిచయం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ పాయసం. స్వీట్ కార్న్ పాయసం. ఎవరంటే నేర్పించింది? అలా మీరే నేర్చుకున్నారా? ఎప్పుడో ఒకసారి ఎంటర్ అయ్యి, సరే ఎంటర్ అయినప్పుడు ఏదో ఒక రచ్చ చేద్దాం. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని నేనే చేస్తాను. మా అమ్మగారు అంతా ట్రెడిషనల్, నేను మాత్రం ఎక్స్పీరియన్స్. అన్ని ఎక్స్పెరిమెంట్స్, అన్ని క్రియేటివ్ గా రెసిపీస్ చేస్తారా? సరే చేయండి స్వీట్ కార్న్ పాయసం. మరి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి ఒకసారి. పాలు, స్వీట్ కార్న్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలాచీ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి ఫస్ట్? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. సో ఇంతకీ మీ స్వీట్ కార్న్ పాయసం స్పెషాలిటీ ఏంటి? చేయండి, స్టవ్ ఆన్ చేయండి, ఆడుకుందాం. తిన్నాక చెప్తారు కానీ. తిన్నాక నేనే చెప్పాలా? క్వశ్చన్ నేనే, ఆన్సర్ కూడా నేనేనా? మీ అమ్మగారు వంటలు చేసి మీరు బాగా లేజీ అయిపోయింది ఆన్సర్ చెప్పడానికి కూడా. అంటే ఎలా వస్తుందో ఒకసారి 2-3 times చేస్తే ఈసారి ఎలా వస్తుందో దాన్ని చూసి మీరే చెప్తారు కానీ. ఓకే, తప్పకుండా. సో ఐడియా ఎలా వచ్చింది ఇంతకి? ఇలా కార్న్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం కార్న్ అంటే. నెక్స్ట్ ఏమో సొరకాయతో పాయసం చేస్తాం. అవును, ఇవన్నీ పాయసాలు చేస్తాం కదా, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకు మిగిలి చేయడం, ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. చేశారా? ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేస్తాం. సో జాయింట్ ఫ్యామిలీ మీది? లేదండి, మా అమ్మగారు ఒక్కరు ఉంటారు. మీ ఒక్కదాన్ని. ఏం వేసారు ఫస్ట్? ఫస్ట్ నెయ్యి వేసాను. ఇప్పుడు స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకోవాలి. ఈలో 10 కాదు. స్వీట్ కార్న్ మిక్సీ పడుతున్నాను. ఓకే. వాటర్ పోస్తున్నాను. ఓకే. అయిపోయింది. దీన్ని ఓకే, నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలా కొంచెం?
స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఓకే. సో మీకు ఏ పాయసం అంటే బాగా ఇష్టం అండి జనరల్ గా? నాకు మామూలు పాయసం, అన్నం. అంతేనా? అన్నం పాయసం. ఓకే. సో స్వీట్ కార్న్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? పాలు వేడి చేసుకోవాలి. ఓకే. సో ఇంకా పాలు వేడయ్యాక ఇది అందులో వేసేసి మిక్స్ చేయాలా? మిక్స్ చేసి షుగర్ వేసి. ఈజీనే కదా? ఇది చాలా ఈజీ. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ ఏమైనా చెప్పండి మా ప్రేక్షకులందరికీ. నెక్స్ట్ చేసే రెసిపీ కూడా ఈజీ. అవునా? చాలా స్వీట్ అండి మీరు. ఇలా మంచి ఈజీ అయిపోయి రెసిపీలు చేస్తున్నారు. అందుకే స్వీట్ చేస్తున్నా. మీరు కూడా స్వీటేనా? 10 years అయింది మీకు పెళ్ళి ఇంతకి? నాకు పెళ్ళై 2000. గుర్తులేదా? ఏం గుర్తుపెట్టుకుంటాను లేండి ఆయన. అంతేనా? సడన్ గా అడిగితే కష్టం కదా. అవునండి. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీ హస్బెండ్ పైన? ఏం లేవండి. ఏం లేవా? మంచోడు ఆయన కూడా? చాలా మంచిది. అవునా? అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేదు? ఏదో ఒకటి చెప్తారు. లేదండి, ఏం లేదు. మరి పాలు మరుగుతున్నాయి. తర్వాత ఏం చేయాలి? ఇది తీసుకునేసి అందులో వేసేయాలి. సో షిఫ్ట్ చేసేసుకుంటారు అటు సైడ్, మీకు ఈజీగా ఉంటుంది. కొంచెం మరిగాక ఇలాచీ పౌడర్ వేద్దాం. ఓకే. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఓకే. షుగర్ వేసేస్తున్నాం. ఓకే. ఈలోపు జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం ఇంకొక ప్యాన్ లో. సరే. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేస్తున్నాను. ఓకే. ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. నెయ్యి హీట్ అయింది కదా, జీడిపప్పులో కిస్మిస్ లేదు. ఇటు షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. జీడిపప్పులు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో వేసుకోవడం అండి. ఓకే. కొంచెం గార్నిష్ చేస్తాం. ఇప్పటి వరకు తిన్న వంటల్లో ఏది బాగా నచ్చిందండి? ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వంటలలో బాగా నచ్చినది? బాగా నచ్చినవి చాలా ఉన్నాయి, 1, 2 అని కాదు. చాలా మంది చాలా బాగా వండిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా స్పెసిఫిక్ అని ఏం లేదు, 3, 4 ఉన్నాయి. కొంతమంది కేక్స్ చాలా బాగా చేశారు, కొంతమంది ఇటాలియన్ క్యూజిన్, అది పాస్తా అయినా సరే. సో డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ రెసిపీస్ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో దర్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. మీరేమైనా నేర్చుకున్నారా? ఏమీ నేర్చుకోలేదు, బాగా తిన్నాను. ఓకే. ఓకే, రెడీ అయిపోయిందా? స్వీట్ కార్న్ పాయసం టేస్ట్ చూసి. ఓకే, సో స్వీట్ కార్న్ పాయసం రెడీగా ఉంది. మరి ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, బట్ ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, పంచదార, పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, నెయ్యి. స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేయాలి. తర్వాత మిక్సీ పట్టించిన స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి బాగా మగ్గించాలి.
ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి పాలు పోసి వేడి చేసుకోవాలి. యాలకుల పొడి, పంచదార వేసి బాగా ఉడికించాలి. చివరిగా నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి స్వీట్ కార్న్ మిశ్రమంలో వేయాలి. అంతే, స్వీట్ కార్న్ పాయసం రెడీ. ఓకే, సో టేస్ట్ చేయబోతున్నానండి స్వీట్ కార్న్ పాయసంని. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. సో స్వీట్ కార్న్ లవర్స్ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? స్వీట్ పూరి చేద్దాం. ఓకే, 2 స్వీట్స్, వెరీ స్వీట్ మీరు. సరే, స్వీట్ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. స్వీట్ పూరికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, పంచదార, నెయ్యి, సాల్ట్, ఇలాచీ పౌడర్, ఆయిల్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? ఏం చేయాలండి ఫస్ట్? ఫస్ట్ మైదా పిండిని చపాతీ పిండిగా కలుపుకోవాలండి. మైదా పిండి వేస్తాం. కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను. కొంచెం నెయ్యి లైట్, కొంచెం వాటర్ పోసి కలిపి ఇంకేంటండి, ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? టీవీ ఏం చూస్తారండి టీవీలో? సీరియల్స్ చూస్తారా? ఇంకా మా అమ్మగారు పెడతా ఉంటారు కదా, మేము కూడా చూస్తాం. అవునా? ఏ సీరియల్ అంటే బాగా ఇష్టం అండి మీకు? ఒకటని కాదు, అన్ని చూస్తూనే ఉంటాను. ఏదో ఒకటి, ఏది వస్తే అది. వంటలు చూడరా? వంటలు చూస్తాం. వంటలు చూడకపోతే వంటలు అంతేనా? కంపల్సరీ. మా అమ్మగారు బాగా చూస్తారు వంటలు, డైలీ రారండి చూస్తారు. మా అమ్మగారిదే ఇదంతా. అవునా? పార్టిసిపేట్ చేయాలని. మా అమ్మగారు పార్టిసిపేట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ టైం మా అమ్మగారు. అదే బాబు, మా చిన్న బాబు ఉన్నాడు, మమ్మీ నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయంటే సరే కదా అని ఫోన్. అందరు ఇష్టం కోసం వచ్చారండి? నాకు ఇష్టమే. సో మీ మమ్మీ గారి దగ్గర నేర్చిన ట్రెడిషనల్ రెసిపీస్ పరిచయం చేయాల్సింది. మీ అమ్మగారు వచ్చి చేస్తే అదే బెటర్. అదే నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేద్దాం. సో మీ పిల్లల గురించి చెప్పచ్చు కదా? పిల్లలు పెద్ద బాబు క్రికెట్ ఆడతాడు, అండర్-19, అండర్-14 సెలెక్ట్ అయ్యాడు. రీసెంట్ గా అండర్-19 కి బాసర వెళ్ళి ఆడేసి వచ్చాడు. బాబు క్రికెట్ బాగా ఆడతాడు. చిన్న బాబు ఇంకా ఏం లేదు, ప్రెసెంట్ అయితే సాంగ్స్ పాడతాడు బానే. ఎవరు ఎక్కువ గొడవ చేస్తారు ఇంట్లో? ఇద్దరు బాగా గొడవ చేస్తారు. ఇద్దరికి ఏజ్ ఎక్కువే ఉన్నా, అదే గ్యాప్ ఎక్కువే ఉన్నా ఇద్దరు బాగా గొడవ చేస్తారు. అవునా? ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే గొడవలు ఎక్కువ వస్తాయండి, తక్కువ ఉంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అదే కదా ప్రాబ్లం. పూరి పిండి అయిందా? 5 నిమిషాలు పక్కన పెట్టుకుని ఈలోపు పాకం పెట్టుకున్నాం. పాకం పెట్టుకో. షుగర్ వేస్తున్నాం. సో ఇంకా మీ పిల్లలకి ఎలాంటి వంటకాలు ఇష్టం? ఇంట్లో మీరు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం వంటలు? మీరు అసలు ఏం చేయనని ముందే చెప్పారు. మీ అమ్మగారితో పిల్లలు బాధ్యత. మా అమ్మగారు అంటే బిర్యానీలు అవి మా అమ్మగారు చేయరండి, అలాంటివన్నీ నేనే చేస్తా. ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు ఇవన్నీ నేనే చేస్తా. పిల్లలకి అవి ఇష్టం. స్నాక్స్ కూడా చేస్తాను. ఇది కొంచెం పాకం రావాలండి. కొంచెం పాకం వచ్చాక ఎంతసేపు అవుతుంది? ఒక 5 నిమిషాలు. 5 minutes?
సరే వెయిట్ చేద్దాం చక్కెరపాకం తయారయ్యేవారు. సో చక్కెరపాకం రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయింది. కొంచెం ఇందులో లాస్ట్ ఇలాచి పౌడర్ వేసుకున్నాం, కొంచెం ఇలాచి. ఇప్పుడు పూరి వేయించడానికి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం. సో ఎవరికి ఫేవరెట్ అండి స్వీట్ పూరి అంటే ఇంట్లో? అందరం తింటాం బాగా. నార్మల్ గా పూరి అంటే అందరికి ఇష్టం. నాకు ఇష్టం పూరి అంటే బాగా. స్వీట్ పూరి అంటే కొంచెం ఇంకా ఏమి నంచుకోక్కర్లేదు, డైరెక్ట్ తినేసేయచ్చు. డైరెక్ట్ తినేయచ్చు కదా అన్న. అది కొంచెం ఒక 3-4 days ఉంటుంది కూడా. అవునా? ఆయిల్ కాదు లోపు పూరి చేస్తాం. సో పిండి కూడా ఆల్రెడీ మనం తడిపి పక్కన పెట్టేసుకున్నాం. 10 నిమిషాలు 15 నిమిషాలు దాదాపు. చిన్నగా అయితే కొంచెం చేతికి ఈజీగా ఉంటుంది కదా. సో ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు పూరి ఇంట్లో జనరల్ గా? అంటే నార్మల్ టిఫిన్స్ వీక్లీ వన్స్. మెనూ ఉందా ఏమన్నా ఇంట్లో? మండే ఇది, ట్యూస్డే అలా ఏం లేదండి. ఏది ఎప్పుడు పడితే అది, ఎప్పుడు పడితే ఏది తినాలనిపిస్తే అంతేనా? మీరేం కొంటారండి ఎక్కువ? నగల, చీరల? డ్రెస్లే ఎక్కువ. డ్రెస్ వేసుకుంటాను. డ్రెస్సెస్ సల్వార్ వేసుకుంటారా ఎక్కువ? అన్నీ. అవునా? షో కోసం కాబట్టి చీర కట్టుకున్నాను. అలా పర్లేదండి, మాకు అట్లాంటి లిమిటేషన్స్ ఏం లేదు. చీరలు సల్వార్ ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ. చీర కట్టుకుంటే కొంచెం బాగుంది, ట్రెడిషనల్. ఆయిల్ కాగిందండి. ఓకే, వేస్తున్నా పూరి. మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో బెటర్ కదా, ఇంకా హెల్దీగానే ఉంటుంది. బెటర్. అయితే మైదా పిండి టేస్టీగా ఉంటుంది, బట్ గోధుమ పిండి హెల్దీ. తిన్నా గిల్ట్ ఉండదు అంతే. ఇది అయిపోయాయండి పూరి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? పాకంలో వేసేయడం అండి. ఓకే, క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. అవునా? పాకంలో వేసేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేద్దాం. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. మిగతా పూరీలు కూడా వేసేద్దాము. పాకం పూరికి పట్టే వరకు ఉంచితే చాలు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అవును. మా చిన్న బాబు కోసం బాగా ఇలాంటివి చేస్తాను. అయిపోయింది. స్వీట్ పూరి రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, స్వీట్ పూరి రెడీగా ఉంది. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, బట్ ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. స్వీట్ పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, యాలకుల పొడి, ఉప్పు, నెయ్యి, నూనె. స్వీట్ పూరి తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు వేసి కలుపుకొని డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి పంచదార నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న డోని పూరీలుగా చేసి డీప్ ఫ్రై చేసుకుని పాకంలో వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ పూరి రెడీ. ఓకే, సో టేస్ట్ చేయబోతున్నానండి స్వీట్ పూరిని ఇప్పుడు. చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు పరిచయం చేసిన 2 రెసిపీ, స్వీట్ కార్న్ పాయసం చాలా బాగుంది, పూరి కూడా చాలా బాగుంది. స్వీట్ పూరి బోత్ ఆర్ వెరీ వెరీ నైస్. ఇంత మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేసినందుకు మరి ఆ 2 వంటలు చేద్దాం తరఫు మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో రమ్య గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగుంది, మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు, బాగుంది. మీ టీం అందరూ కూడా బాగా
చాలా మంచి టీం అండి చాలా మంచి టీం, చాలా పొద్దున్న వీఆర్ అమేజింగ్ పీపుల్. అవునవును. ఓకే అండి, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఓకే బాయ్ అండి. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో రమ్య గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ డిషెస్ చూసారు కదా. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ డిషెస్ ని వెంటనే ట్రై చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై.